శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో భాగంగా వాస్తు వీడియో 5వది. వాస్తు వీడియో అంటే ఆగ్నేయ గృహమే. గృహానికి ఉన్నట్టు ఆగ్నేయం అనేటువంటి గృహం అనేటువంటి చాలా ప్రమాదకరమైంది. అదేవిధంగా చాలా మంచిది కూడా. అన్ని లక్షణాలు బాగుంటే చాలా దానంతా మంచి ఏది చేయదు. అదేవిధంగా గత వీడియోలో చెప్పున్నా ఏ అక్షరానికి ఆగ్నేయ ఇల్లు మంచిదని కూడా. నామనక్షత్రం ప్రకారము ఏ ఇంటి నామనక్షత్రం పేరుతో ఈ యొక్క ఆగ్నేయ ఇల్లు మంచిదో కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆగ్నేయం ఇంటికి ఇది ఆగ్నేయ ఇల్లు. ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ దక్షిణము తూర్పు యొక్క ఈ కార్నర్లో ఉండే దక్షిణ బిల్లు ఆ స్థలంలో ఉంటుంది. అంటే ఏ ఊరికి కానీ ఆ ఇంటి స్థలానికి కానీ ఇదంతా ఖాళీ కాదు. ఇదే ఇల్లు. నేను ఇల్లు వేసాను పెద్ద మామూలుగా. ఇది మీకు చూపించడానికి విధంగా పెద్ద బొమ్మ వేసాను. ఇల్లు అనేటువంటిది ఇది. ఆగ్నేయ ఇల్లు అనేటువంటి దానికి మరుగుదొడ్డి గుంటలు వాయువ్య భాగంలో వాస్తు సలహా. అంటే ఈ యొక్క ఇంటికి ఈ భాగంలో ఇది వాయువ్య భాగం. ఈ వాయువ్య భాగంలో మరుగుదొడ్డి గుంటలు వాస్తు సలహా పాటించి ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ బావి అనేటువంటిది ఉత్తరం. ఇది కదా, ఇక్కడ బావిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉత్తర భాగంలో బావిని ఈ ఆగ్నేయ ఇల్లు కట్టిన తర్వాత వాయువులో మరుగుదొడ్డు గుంటలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఉత్తర భాగంలో ఇది ఉత్తరం కదా, దీనికి ఈ ఇంటి వరకు ఇది ఉత్తరం. ఈ ఉత్తర భాగంలో ఏం చేసుకోవాలి? బావిని తొక్కుకోవాలి ఆగ్నేయ ఇంటికి. అదేవిధంగా ఈ ఆగ్నేయం అనేటువంటిది ఎత్తు కలిగి మిగిలిన భాగాలు పల్లంగా ఉన్న ఎడల, ఈ ఆగ్నేయం అనేటువంటిది ఎత్తుగా ఉండి మిగిలిన అన్ని భాగాలు పల్లంగా డౌన్లో ఉంటే అలాంటి వారికి ఏం ఫలితం వస్తుందంటే వంచె నష్టం జరుగును. వంచె నష్టం కానీ పిచ్చివారుగా తిరుగుచున్నాను. ఆ విధంగా ఆగ్నేయం మాత్రం ఎత్తుగా ఉండి మిగిలిన భాగాలను పల్లంగా చేసుకొని కట్టుకున్న ఇంటిలో ఉన్నవారు పిచ్చివారుగా తిరుగును. ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా ఏదో ఎత్తుతూ పోతుంటారు. లేదనుకుంటే వంచె నష్టం కానీ జరుగును. అదేవిధంగా ఈ వంటగది అనేటువంటిది ఆగ్నేయ భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇల్లు అనేటువంటిది ఆగ్నేయంలో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆగ్నేయ భాగంలో ఈ ఆగ్నేయంలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవాలి. తెలియదు కదా, వంటగది అనేటువంటిది ఇక్కడే ఆగ్నేయంలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఆగ్నేయం ఇంటికి వంటగది ఆగ్నేయంలోనే ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా తూర్పు వీధి కన్నా ఆగ్నేయ స్థలము పల్లంగా ఉండకూడదు. అంటే దీనికి ఇది తూర్పు వీధి. ఈ తూర్పు వీధి కన్నా ఇది తూర్పు వీధి. ఈ తూర్పు వీధి కన్నా ఆగ్నేయ స్థలం, ఈ ఆగ్నేయ స్థలం అనేటువంటిది పల్లంగా ఇది తూర్పు వీధి. ఈ వీధి కన్నా ఈ ఆగ్నేయ స్థలం అనేది కొంచెం ఎత్తు ఉండాలి కానీ పల్లంగా ఉండకూడదు. అంటే ఇక్కడ వీధి రోడ్డు వస్తుంది. లేదనుకుంటే ఇట్లా రోడ్డు ఇట్లన్నా పోవచ్చు. ఇట్లా ఈ తూర్పు వీధి ఎవరికైతే ఉంటుందో ఇంటికి, ఆ తూర్పు ఇంటికి ఉన్నటువంటి ఆగ్నేయ ఇంటికి పల్లంగా కానీ డౌన్లో ఉండకూడదు. అదేవిధంగా ఆగ్నేయ దోషాలు ఉన్న ఆగ్నేయ దోషాలు, ఈ ఆగ్నేయలో ఇల్లు కట్టినటువంటి యజమానికి ఆగ్నేయ దోషాలు ఉన్న ఇంటిలో నివసిస్తున్న యజమానికి పరస్త్రీ వివాహంలో సంభవించును. ఈ ఆగ్నేయ దోషాలు ఏ ఇంటికైనా ఆగ్నేయ దోషాలు ఏ ఇంటికైతే ఉంటాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని పరస్త్రీ వ్యామోహంతో తిరుగుచుండును, పరస్త్రీ వెంటబడుచుండును. అదేవిధంగా గృహ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా తగ్గులో తూర్పు అరుగులు ఉండాలి. ఇక్కడ మనం ఇంటి ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఆగ్నేయ ఇల్లు. ఇక్కడ మనం అప్పుడప్పుడు అరుగులు కడుతుంటాం. ఈ అరుగులు అనేటువంటివి దీనికన్నా అంటే ఇంటి ముందు గతంలో కట్టేది అరుగులు ఇప్పుడు లేవు. ఒకవేళ కట్టేదలుచుకున్న అరుగులు ఎవరైనా కూర్చోవాలని అరుగులు కట్టాలన్నప్పుడు ఈ ఇంటికన్నా డౌన్లో ఉండాలి. అంటే ఆగ్నేయ ఇంటి స్థలం కన్నా ఈ గోడ ముందుకు కట్టిన అటువంటి ఈ పక్క అయినా కడతారు, ఈ పక్క అయినా కడుతుంటారు. అరుగులు అనేవి డౌన్లో ఉండాలి. తూర్పు అరుగులు డౌన్లో ఉండాలి. అదేవిధంగా దక్షిణ అరుగులు
గృహ ఫ్లోరింగ్ ఈ అరుగులు అనేటువంటిది దక్షిణంగా కట్టే ఎత్తులో ఉండాలి. అంటే ఆగ్నేయ ఇంటికి తూర్పు భాగంలో అరుగులు కనకడితే డౌన్లో ఉండాలి. ఆగ్నేయ ఇంటికి దక్షిణ భాగంలో అరుగులు కనకడితే కొంచెం ఎత్తులో ఉండాలి. అంటే ఈ స్థలం కన్నా, ఈ ఇంటి కన్నా, ఈ ఇంటూ ఫ్లోరింగ్ వేస్తాం కదా దానికన్నా. అదేవిధంగా గృహాన్ని ఈశాన్య వద్ద చేసి నిర్మించిన ఎడల, ఇప్పుడు ఇది నీ స్థలం. ఏ ఇంటినైనా ఇది ఈస్టు, ఇది వెస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ కదా. ఈ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఇది ఈశాన్యాన్ని అద్దె చేసుకొని ఎవరైనా ఇల్లు కనుక కడితే, గృహాన్ని ఈశాన్య అద్దె చేసి నిర్మించిన సంతానం కలగదు, లేక ఆ గృహ స్త్రీ పెత్తనం ఉండను, గృహంలో స్త్రీ పెత్తనం ఉండను. స్త్రీకి అంటే ఆ ఇల్లు అనేటువంటిది, ఆ సంపద అనేటువంటిది స్త్రీధనంగా మారిపోను, స్త్రీ వశమవును, ఆ ధనమంతా స్త్రీ వశమవును. అదేవిధంగా అంటే స్త్రీ వశమవడం అంటే పరస్త్రీకి వశమవును. ఈశాన్య హద్దు చేసి ఇల్లు కట్టడం మంచిది కాదు. అలా కడితే ఆ ఇల్లు స్త్రీ వశమవుతుంది. అదేవిధంగా సంతానం కూడా ఉండదన్నమాట. తూర్పు వీధిలో వీధి ఉండి ఈశాన్యం, తూర్పు వీధి ఉన్న ఈశాన్యం ఇంటికి ఈశాన్యం తగ్గిన కొన్ని దోషాలను, తూర్పు వీధి ఉండి, తూర్పున ఇది వీధి, ఇది తూర్పు కదా, ఇది ఈస్ట్, ఈ ఈస్ట్కి వీధి ఉంది, తూర్పు వీధి ఉండి ఈశాన్యంలో కట్టిన ఇంటికి, ఇది ఈశాన్యంలో కట్టిన ఇంటికి ఈశాన్యం తగ్గిన, ఈ భాగం అనేటువంటిది కొంచెం డౌన్ అయినా, అంటే ఈ రోడ్డు కన్నా ఈశాన్యం, తూర్పులో ఉన్న రోడ్డుకి ఈశాన్య స్థలం కొంచెం డౌన్లో ఉన్న ఎడల కొన్ని దోషాలను, ఆగ్నేయ బ్లాకు ఇల్లు, ఈ ఆగ్నేయంలో బ్లాక్ ఇల్లు ఉంది, ఇది ఆగ్నేయ బ్లాక్, ఈ ఆగ్నేయ బ్లాక్ ఇల్లు ఆర్థికంగా బాగుండును, కొన్ని సమస్యలు ఉండును. ఆగ్నేయ ఇల్లు ఉండి ఈశాన్యం కొంచెం డౌన్, రోడ్డు కన్నా డౌన్ ఉన్న ఎడల ఆర్థికంగా బాగున్నప్పటికీ కొన్ని సమస్యలు వచ్చిచుండును. ఇది కూడా బ్లాక్ అయిపోయింది. ఆగ్నేయం కూడా, ఈశాన్యం ఇల్లు కట్టాం, ఆగ్నేయంలో ఇల్లు కట్టాం, అంటే బ్లాక్ చేసాం. ఈ బ్లాక్కి ఇక్కడ తూర్పు రోడ్డు ఉంది, ఈ తూర్పు రోడ్డుకి ఈశాన్య స్థలం అనేది కొంచెం డౌన్లో ఉంటే తగ్గిన కొన్ని దోషాలను, ఆగ్నేయ బ్లాక్ ఇల్లు ఆర్థికంగా బాగుండును, కొన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆగ్నేయ బ్లాక్ ఇల్లు కానీ ఆర్థికంగా బాగుండును, కొన్ని సమస్యలు, ఏదో ఒక సమస్య వచ్చి చూడును. అదేవిధంగా ఆగ్నేయ ఇంటికి ఉత్తర ఈశాన్యం వీధి పోటు ఉన్నా, ఇది ఆగ్నేయ ఇల్లు, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ కదా, ఇది ఆగ్నేయ ఇల్లు. ఈ ఆగ్నేయ ఇల్లుకి ఉత్తర ఈశాన్యం వీధి పోటు, ఇది ఉత్తర ఈశాన్యం అంటే ఇది ఈశాన్యం, ఇట్లా ఈశాన్య భాగం నుంచి ఇట్లా వస్తుంది, ఉత్తరంగా ఇట్లా వస్తుంది ఈశాన్య ఈనుపుడు ఆగ్నేయ ఇంటికి. లేదు మీకేం చెప్పిన వాళ్ళుగా ఇంటి మీదకి చక్కగా రాకుండా కూడా ఒక్కోసారి ఏమవుతుంది, ఇలా ఉంది కదా, ఇలా రోడ్డు ఇలా వచ్చి ఇలా పోతుంది, అప్పుడు ఇది విన్ను పోటు. లేదు ఇలా వస్తుంది, ఎడదాకా వచ్చి ఆగిపోతుంది, ఎడదాకా వచ్చి ఆగిపోయినా ఎలా పోయినా ఈ ఆగ్నేయ ఇంటికి అనేటువంటి తగులుతుంది కదా. ఈ ఆగ్నేయ ఇది ఎక్కడుంది, ఉత్తరం నుంచి ఇటు వస్తుందంటే ఈశాన్య మూలకుందా ఇట్లా వచ్చింది. ఇది ఉత్తర ఈశాన్య ఈది పోటు వల్ల ఆగ్నేయ ఇంటికి తరగని సంపద ఉండును, సంపద అనేటువంటి తరగని సంపద వచ్చును. అదేవిధంగా పిసినారి అగును. ఈ విధంగా ఆగ్నేయ ఇంటికి ఈ విధంగా ఈశాన్య పోటు ఉంటే, ఉత్తర ఈశాన్య పోటు ఉంటే తరగని సంపద వచ్చును, కానీ పిసినారిగా ఉండును. అదేవిధంగా ఆగ్నేయ ఇంటికి తూర్పు వరండా వసారా ఉండాలి. ఇప్పుడు ఆగ్నేయ ఇల్లు ఉంది, ఈ ఇల్లు కట్టేసావు, ఈ వసారా వేస్తుంటాం కదా, తూర్పున వసారా ఉండాలి. ఆగ్నేయ ఇంటికి తూర్పు వసారా ఉండాలి, వరండా ఉండాలి, ఇక్కడ వరండా వసారా ఉండాలి. కానీ దక్షిణ వసారా కానీ వరండా, ఇక్కడ ఈ దక్షిణ భాగంలో వసారా కానీ వరండా ఇవ్వకూడదు. ఆగ్నేయ ఇంటికి
దక్షిణ భాగంలో వసారా కానీ వరాండా కానీ వేయకూడదు. అలా ఆగ్నేయులు దోషాలు లేకుంటే చాలా మంచిది. ఆగ్నేయునికి దోషాలు లేకపోతే చాలా మంచిది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.